అందరికి నమస్తే. క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 12 మంది సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిపి 12 మంది ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు. మొత్తం 18 మంది ఉంటారు తెలంగాణ ప్రభుత్వంలో. ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎప్పుడు భర్తీ చేశారనే దానిపైన ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది. అందరూ అంటున్నారు ఆగస్టులో ఉండే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉంటుందంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ తర్వాత క్యాబినెట్ మొత్తం పూర్తి స్థాయి క్యాబినెట్ కూర్పు ఉంటుంది అనేది ఒక చర్చ. ఉన్న మినిస్టర్లు అందరూ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. బహుశా దీని మీద ఒక క్లారిటీ వస్తుందేమో అనుకుంటే క్లారిటీ ఏం లేదు. ఈ మినిస్టర్ల విషయంలో ఇప్పట్లో ఇది తేలే అవకాశంగా కనిపిస్తలేదు. కాకపోతే ఉన్నాయి 6 పోస్టులే, కానీ ఇక్కడ చూస్తే చాలా వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా జీవన్ రెడ్డి పోటీలోకి వచ్చిండ్రు. జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే, సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిన తర్వాత జీవన్ రెడ్డి అలకబోనిండు, మనకందరం చూసినాం. జీవన్ రెడ్డిని లాస్ట్కి ఢిల్లీకి పిలిచిండ్రు, పోయిండు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఏమనుకున్నాడో ఏమనుకున్నాడో మధ్యలో ఎనీవే ఢిల్లీకి పిలిస్తే ఢిల్లీకి పోయినారు. ఢిల్లీకి పోయిన తర్వాత వీళ్ళు బుజ్జగించారు. రేవంత్ రెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారికి తగిన ప్రాధాన్యత ఉంటుంది, తగిన గౌరవం ఇస్తాం, చూస్తే త్వరలో అని కూడా చెప్తున్నారు. మీన్స్ జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఎట్లా కౌన్సిల్లో ఒక మినిస్టర్ కూడా ఎవరు లేరు కాబట్టి ఆయనకు క్యాబినెట్ పదవి రావచ్చు, మంత్రి కావచ్చు జీవన్ రెడ్డి గారు. ఆయనకు అదే హామీ ఉండొచ్చు. బహుశా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీకి వెళ్ళిపోతే నష్టం జరుగుతుంది పార్టీకి, కాబట్టి ఆయనకు ఆ హామీ ఇచ్చి బుజ్జగించారు అనేది జరుగుతుంది. ఒకవేళ మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే పీసీసీ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి గారికి అంతకుముందే ఒకసారి పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పి ఆయనతో ఛాయ్ పైసలకు ₹1,00,000 ఖర్చు ఒక రోజు ఉత్త పేపర్లో వార్త వస్తే. కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇవ్వచ్చు అనేది ఒకటి ఉంది. క్యాబినెటే ఆయనకు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే కౌన్సిల్లో క్యాబినెట్ ఎవరికి లేదు, కౌన్సిల్లో వాళ్ళు ఉండే తక్కువ మంది కాబట్టి నాకే వస్తుంది అనేది ఆయన ఆశ. అయితే ఇప్పుడు ఒకసారి క్యాస్ట్ల వారీగా చూసినా లేకపోతే ఎట్లా చూసినా ఒకసారి చూద్దాం. ఒకటి, మొత్తం 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. 6 మంత్రుల్లో 2 మంత్రులు వచ్చి రిజర్వ్ అయిపోయినాయంట. రెండు మంత్రి పదవులు రిజర్వ్ అయిపోయినాయి. ఎవరికి రిజర్వ్ అయినాయంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళ కోసం అని చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారు అని అంటే ఈ 2 మంత్రి పదవులను ఆశ చూపించి మిగతా వాళ్ళందరినీ గుంజే ప్రయత్నం ఒకటి నడుస్తుంది. 2 మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి అందరూ, నాకు తెలిసి బీఆర్ఎస్ నుంచి పోయే చాలామంది ఎమ్మెల్యేలు 2 సార్లు గెలిస్తే చాలు మాకు మంత్రి పదవి ఇస్తారని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటిదాకా మంత్రులు లేరు, ఎవరు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా లేరు. జస్ట్ మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలిచిండు, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. కాబట్టి ప్లస్ ఆయన మాల సామాజిక వర్గం సంబంధించమని చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ మాల సామాజిక వర్గ కోట అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ వివేక్ వెంకటస్వామి కూడా మళ్ళీ క్యాబినెట్లో ఉంటున్నారని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం దగ్గర ఇది ఒక్క పేరే చెప్పిరట. ఆయన ప్రిఫరెన్స్ ఏంది, లేకపోతే ఆయనకున్న ఇంపార్టెన్స్లు ఏమున్నాయంటే వివేక్ వెంకటస్వామికి ఖచ్చితంగా క్యాబినెట్ ఇవ్వాలి అని చెప్పిర్రంట. కాబట్టి ఈయనకు ఈ పదవి రిజర్వ్డ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పదవి రిజర్వ్ అయిపోయింది, ఇక్కడ ఈ పదవులు 2 రిజర్వ్ అని చెప్తున్నారు. మొత్తం 3 పదవులు అయిపోయినాయి, ఇంకా 3 మిగిలినాయి. ఈ మూడిట్లలో ఎంతమంది ఉన్నారు చూద్దాం. రాజగోపాల్ రెడ్డి, ఈయన భువనగిరి మొన్న ఎంపీ అప్పుడు ఆయన బాధ్యతలు వహించారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన మంత్రి పదవి కావాలని ముందు నుంచి అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ నుంచి కాంగ్రెస్లకు ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడే నేను క్యాబినెట్ అడిగిన అనేది కొన్ని మీటింగ్లలో రాజగోపాల్ రెడ్డి ప్రస్తావిస్తూ ఉన్నారు. సేమ్ టైం రాజగోపాల్ రెడ్డి ఆ ఎంపీ సీట్ను, భువనగిరి ఎంపీ సీట్ను ఆయన బాధ్యత తీసుకొని గెలిపినికి ప్రధానమైన కారణం కూడా గెలిస్తే మంత్రి పదవి ఇస్తారు, గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని మాకు హామీ ఉంది అనేది రాజగోపాల్ రెడ్డి ఆయన ఇంటర్నల్ మీటింగ్లో తన అనుచరులకు తన కార్యకర్తలకు చెప్తున్న మాట. కోమరెడ్డి వెంకరెడ్డికి ఆల్రెడీ ఉంది కదా వాళ్ళ అన్నకు, మరి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎట్లా వస్తుంది అని అంటే ఇప్పుడు ఏం నడుస్తుంది, అదే నడుస్తుంది కదా. ప్రతి ఇంట్లో 3 పదవులు 4 పదవులు, జానాడి ఇంట్లో 2 కొడుకులకు 2 పదవులు వచ్చినాయా, ఒకరు ఎమ్మెల్యే అయినరా, ఒకరు ఎంపీ అయినరా. అటు ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో 2 పదవులు వచ్చినాయా, ఆయన మినిస్టరు, ఆయన విజయంకుడు ఎంపీ అయిపోయిండు, ఖమ్మానికి ఎంపీ అయిపోయిండా. అట్లా ఎంతమంది ఇచ్చినా ఈయనకు ఆల్రెడీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో 3 పదవులు వచ్చినాయి. 2 ఎమ్మెల్యేలు, వాళ్ళ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే, ప్లస్ వాళ్ళ ఈయన కొడుకు వంశీ, వివేక్ వెంకటస్వామి గారి కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ కోటాలో వివేక్ వెంకటస్వామికి పదవి ఖరారైనట్టుగా చెప్తున్నారు. ఇంకోరు ప్రేమ్ సాగర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ నుంచి. ప్రేమ్ సాగర్ రావు ఏంటంటే ఆల్రెడీ వారి ఇంట్లో 3 పదవులు ఉన్నాయి కదా, 3 పదవులు ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు ఇస్తారు, మాకు ఎందుకు ఇయ్యరు ఆదిలాబాద్ కోటాలు అనేది ఆయన అడుగుతున్నారు. వెల్మకు ఆల్రెడీ ఒకటి ఇచ్చిండు జూబల్ కృష్ణారావుకు, ఇంకొక పదవి ఎందుకు ఇవ్వకూడదు అనేది ప్రేమ్ సాగర్ రావు డిమాండ్. ప్లస్ వివేక్ వెంకటస్వామికి బాగా పోటీ ఇస్తున్నది వాళ్ళ అన్ననే, ఎవరంటే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. ఆ వినోద్ ఏమడుతున్నారంటే వివేక్ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ 2 పదవులు వచ్చినాయి, మా ఇంట్లో ఒకటే పదవి వచ్చింది, మా ఇంట్లో ఇంకొకరు పదవి కోసం లేరు, నేను గతంలో మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఫస్ట్ నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నా, నేను ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీకి పోలేదు, నేను కాంగ్రెస్ మ్యాన్ని, మా నాన్న వారసత్వాన్ని నేనే కొనసాగించిన, అందరూ పార్టీ మారినా నేను కాంగ్రెస్లో ఉన్న కష్టకాలంలో, కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని పోటీ పడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రిఫరెన్స్ మాత్రం వివేక్ వెంకటస్వామి మీదే ఉంది. ఆ సీటు ఆల్రెడీ ఒక రిజర్వ్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగా చెప్తున్నారు. ఇంకా జీవన్ రెడ్డికి ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తే ఆల్రెడీ
రెడ్డిలకు 4 మంత్రి పదవులు వచ్చినాయి ఇప్పటికే. ప్లస్ వీళ్ళకి ఇస్తే మరి ఎవరికి ఇస్తారు? ఇక్కడ నలుగురు రెడ్డిలు అడుగుతున్నారు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి నాకు ఖచ్చితంగా కావాల్సిందే, లేకపోతే తడాకా చూపిస్తా అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు డిమాండ్ పెట్టిండ్రు. ప్లస్ సోర్సిరెడ్డి మాజీ మంత్రి నిజామాబాద్ కోటాల ఈయన అడుగుతున్నారు. నిజామాబాద్ కోటాలు ఎందుకు అడుగుతున్నారు అంటే నిజామాబాద్లో ఎవరికి ఇవ్వలేదు ఇప్పటిదాకా. నిజామాబాదు, ఆదిలాబాదు, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాల్లో ఎవరికి క్యాబినెట్ పదవులు దక్కలేదు. కాబట్టి నిజామాబాద్ కోటాలో గతంలో మంత్రిగా పనిచేసిన నేను వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్లో, కాబట్టి నాకు ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నారు. దానికి అనుగుణంగా ఆయన మొత్తం ఆపరేషన్ చేస్తున్నాడు. చాలా ఏమంటారు, ఆయన ఎక్కువ మాట్లాడు. సోర్సిరెడ్డి చాలా మౌనంగా ఉంటారు, కానీ ఆపరేషన్ మాత్రం చేస్తున్నారు. ఏం ఆపరేషన్ చేస్తున్నారంటే ఇప్పుడు రేపు అసెంబ్లీ నడవబోతుంది. గుత్తా సుఖేందర్ మీద ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడతారేమో, కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు అందరినీ బేరం చేసే పనిలో బిజీగా ఉన్నారు. వాళ్ళందరినీ బేరం చేయడము, బుజ్జగించడము, వాళ్ళకి ఏం కావాలన్నా అవి సమకూర్చడము, వాళ్ళ డిమాండ్లు వినడము, ఇక్కడ చినిపియడము, ఇవన్నీ చూస్తున్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అప్పుడు కూడా సోర్సిరెడ్డి గారు మనకు ఆ సీన్లో, ఆ పిక్చర్లో మనకు కనిపించారు. కాబట్టి నాకు మంత్రి పదవి కావాలి, నేను ఇంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాను అనేది సోర్సిరెడ్డి గారి డిమాండ్. ఇంకా రామ్మోహన్ రెడ్డి పరిగి ఈయన రెండోసారి ఎమ్మెల్యే అయినరు. ప్లస్ ఈ రంగారెడ్డిలో ఎవరికి ఇవ్వలే కోటాలో, కాబట్టి నేను కష్టకాలంలో పార్టీకి అంటిపెట్టుకొని ఉన్నా, కాబట్టి నాకు ఇవ్వండి అనేది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. రెడ్డి కోటాలు అడుగుతున్నారు. ఆల్రెడీ రెడ్డిలకు 4 ఇచ్చారు కదా, వీళ్ళు ఎవరికి ఇస్తారనేది కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంది. ప్లస్ ఇంకా ఇక్కడికి వస్తే ఇప్పటిదాకా లంబాడాలకు ఎవరికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. లంబాడాలు లేని క్యాబినెట్ అంటే ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా లేదు. కాబట్టి బాలు నాయక్ ఈయన దేవరకొండ ఎమ్మెల్యే గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఏమిద్దో చూడాలి. తర్వాత యాదవ్ సామాజిక వర్గానికి ఎవరికి ఇవ్వలేదు. బీర్ల ఎలయ్య యాదవ్ ఆలేరు ఎమ్మెల్యే గట్టిగా ప్రయత్నాలు చేయడం కాదు, వాళ్ళ కుల సంఘాలు కూడా మీటింగ్ పెట్టి ఖచ్చితంగా బీర్ల ఎలయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితులు అని చెప్తున్నారు. మన నల్గొండ కోటాలకు వస్తే నల్గొండలో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. ఆ ఇద్దరు కాగా మళ్ళీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నాడు నాకు కావాలని. ప్లస్ మళ్ళీ ఈ బీర్ల ఎలయ్య కూడా ఉమ్మడి నల్గొండ కోటకే వస్తారు. కాబట్టి అది సాధ్యమా అసాధ్యమా తెలియదు. బట్ ఆయన యాదవ సామాజిక వర్గం నుంచి అరుగుతున్నారు. ప్లస్ ఇక్కడ నుంచి మైనార్టీ నుంచి ఎవరు లేరు. మైనార్టీ నుంచి షబ్బీర్ అలీ గారు నిజామాబాద్ కోట అడుగుతున్నారు. నిజామాబాద్ కోట ప్లస్ మైనార్టీ కోటాల హైదరాబాద్ కోటాల ఈయన ఎవరైనా కాదు మాజీ క్రికెటర్ హజారుద్దీన్ అడుగుతున్నారు హైదరాబాద్ కోటాల. ప్లస్ ఫిరోజ్ ఖాన్ కూడా అడుగుతున్నారు. ఇప్పటిదాకా నేను ఇన్ని ఎలక్షన్స్లో పోటీ చేసిన, నాకు ఎమ్మెల్యే గెలవలేకపోయినా కనీసం మినిస్టర్ ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు. ఫిరోజ్ ఖాన్, హజారుద్దీన్ ఇద్దరు అడుగుతున్నారు. ఇంకా ముదిరాజు ఉన్నారు. ముదిరాజుకు ఖచ్చితంగా ఒక పోస్ట్ ఇస్తామని చెప్పారు. ముదిరాజుకు ఇస్తామన్నప్పుడు పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు. జస్ట్ మక్తల్ ఎమ్మెల్యే వాకేటి శ్రీహరి ఉన్నారు. ఆయన ఖచ్చితంగా నాకే వస్తుంది అనుకుంటున్నారు. ఉమ్మడి మామనార్ కోటలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి అక్కడనే కోట ఉన్నారు. ప్లస్ జూపల్లి కృష్ణారావు కూడా ఉమ్మడి మామనార్ కోటలో ఉన్నారు. ఇప్పుడు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా ముదిరాజ్ కోట, సేమ్ టైం మామనార్ కోటలు అడుగుతున్నారు. ఇంకా మున్నూరు కాపు నుంచి ఆల్రెడీ కొండ సురేఖ ఉన్నారు. ఇప్పుడు దాన నాగేందర్ అడుగుతున్నారు. దాన నాగేందర్ డిమాండ్ ఏంటంటే సిటీలో ఎవరు లేరు, ప్లస్ నేను వద్దు అంటే నాకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు, నాకు ఇంట్రెస్ట్ లేదు పోటీ చేయడానికే, కాబట్టి నాకు అప్పుడే హామీ ఇచ్చారు, ఒకవేళ నేను ఓడిపోతే నువ్వేం టెన్షన్ పడకు, నీకు మంత్రి పదవి ఇస్తామని చేరికప్పుడే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అనేది దాన నాగేందర్ ఆయన ఇంటర్నల్ మీటింగ్లలో ఆయన అనుచరులకు చెప్తున్నమాట. దాన నాగేందర్ అసలు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే చెప్పిండ్రు, నేను కనుక ఎంపీ ఓడిపోతే నాకు మంత్రి పదవి వస్తుందని. అసలు ఆయనకే గెలవడానికి ఇష్టం లేదు ఎంపీ, ఎందుకంటే ఇక్కడ మంత్రి పదవి వస్తుంది అనేది వాళ్ళ అనుచరులు చాలామంది బయటికి మాట్లాడినారు. కాబట్టి ఇక్కడ మున్నూరు కాపు కోటలో ఆల్రెడీ కొండా సురేఖ గారు ఉన్నారు. ఇప్పుడు దాన నాగేందర్ కూడా మున్నూరు కాపు కోట ప్లస్ గ్రేటర్ హైదరాబాద్ కోటలో దాన నాగేందర్ అడుగుతున్నారు. ఈ పంచాయతీల మధ్య ప్రస్తుతానికి క్యాబినెట్ ఉంటుందా ఉండదా, ఇంకా ఇప్పటికే 6 నెలలు అయింది, ఇంకా 2 months పడితే ఈ మంత్రి పదవుల భర్తీ కోసం టైం వేస్ట్ కదా. మంత్రులు ఉంటే కొద్దిగా ఆ శాఖల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే అప్పుడు కేసీఆర్ పెట్టలేదా, కేసీఆర్ 9 నెలలు లేటుగా పెడితే వారిని అడిగినరా అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు కేసీఆర్ని అడిగినారు, కేసీఆర్ తప్పు కూడా పట్టినరు. ఏమని, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో అందరికీ పదవులు ఉండాలి, మంత్రి పదవులు అన్నీ ఫుల్ ఉండాలి, వాళ్ళు ఎవరి బాధ్యత వాళ్ళు వహించాలి అని. ఇప్పుడు 6 months అయింది, 6 మినిస్టర్స్ లేరు, ఇంకా 2 నెలలు అంటే ఇంకొక 8 months అవుతుంది. మళ్ళీ 8 months తర్వాత క్యాబినెట్ పదవులు ఇస్తారా, ఎవరికి ఇస్తారు, దేనికోసం ఆపుతున్నారు, ఎందుకు ఇదంతా అనేది ఒక చర్చ ఒకటి జరుగుతున్నది. ఇదంతా ఎందుకు ఇవ్వమంటే ఢిల్లీలో కూడా హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి 2 months టైం కావాలని ఆయననే
క్యాబినెట్ ఇప్పుడు వద్దు, 2 మంత్స్ టైం తీసుకుందాము. నేను ఇంకా కొంతమందిని ఇవన్నీ ఆశ చూపించి బీఆర్ఎస్ నుంచి చాలామందిని చేర్చుకునే అవకాశం ఉంది. చేర్చుకోవాలని, లేకపోతే ఇక్కడ కాంపిటీషన్ హెవీగా ఉంది. ఈ కాంపిటీషన్ తగ్గాలంటే ఇప్పటికిప్పుడు వద్దు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆగస్టులో అసెంబ్లీ ఉంటది. జూలై లాస్ట్ వీకో లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో అసెంబ్లీ ఉంటది. బడ్జెట్ సమావేశాలు. ఆగస్టులో అవన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా చూద్దాం. ఇప్పుడేం వద్దని హైకమాండ్‌కు ఒక మాట చెప్పిన రేవంత్ రెడ్డి గారని చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఢిల్లీకి పోయిన నేతల్లో ఒకరిద్దరు. కాబట్టి మంత్రి పదవులకు సంబంధించి ఆశావాహుల వ్యవహారం ఇది. ఆయననేమో ఇట్లా చెప్తున్నారు, వీళ్ళేమో ఇట్లా అంటున్నారు. చూస్తేనేమో ఈ కాంపిటీషను, ఈ ఈ ఈ సామాజిక వర్గ కాంపిటీషను, ఇక్కడ మున్నూరు కాపులో పక్క వీళ్ళు మాకు పదవులు ఇయ్యారని చెప్పి యాదవులు, తర్వాత లంబాడ సామాజిక వర్గం వాళ్ళు, ఇదంతా ఒక పెద్ద గొడవలాగా కనిపిస్తుంది కాంగ్రెస్‌లో. కాబట్టి ఇదొక తలనొప్పి అయిపోయింది. ఈ తలనొప్పితో ఎందుకు ఈ లొల్లింత అని చెప్పి 2 మంత్స్ వాయిదా వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.